బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఉస్మానియా యూనివర్సిటీ సోషాలజీ డిపార్ట్మెంట్ నుంచి 107 ఏళ్ళ తర్వాత ఇదే విభాగం నుంచి ఒక ఆదివాసీ విద్యార్థి PhD డాక్టరేట్ అవార్డు తీసుకున్న సందర్భంగా పాపాను గుర్తించి గౌరవించి అన్న డాక్టరేట్ అవార్డు సెమినార్ వైవా నిన్న అయిపోయిన సందర్భంగా అన్నకి ఉస్మానియాలో ఉండే అన్ని సంఘాలు, ముఖ్యంగా DBSA, BC విద్యార్థి సంఘం, అదేవిధంగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పక్షాన, అదేవిధంగా SC ST BC మైనార్టీ విద్యార్థి సంఘాల పక్షాన సన్మానాన్ని తెలియజేస్తూ అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఈ సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం మన BC విద్యార్థి జేఏసీ వంశీ, అదేవిధంగా మన మిత్రుడు నిరుద్యోగ జేఏసీ, అదేవిధంగా ఆదివాసీ విద్యార్థి జేఏసీ మిత్రుడు మన అరుణ్, అదేవిధంగా ఆత్రం, అదేవిధంగా మన DBSA నాయకులు రవీందర్, ప్రణయ్, మిగతా విద్యార్థి నాయకులు అందరి సమక్షంలో BC విద్యార్థి సంఘం మధు, అన్ని సంఘాల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాల్వాను వేయాల్సిందిగా కోరుతున్నాం. అరుణ్ రండి. ముఖ్యంగా మంచి జరిగితే ఏదైనా ఉస్మానియా సంఘాలు గుర్తిస్తాయి, గౌరవిస్తాయని చెప్పుకోవడానికి నిలువెత్తు నిదర్శనం. అన్నకు డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్భంగా అన్నను సన్మానం చేసుకోవడం అంటే ఒక జ్ఞానాన్ని సన్మానం చేసుకోవడమే. అన్నను సన్మానం చేసుకోవడం అంటే ఆదివాసీ విద్యార్థులను గుర్తించడం. ఆదివాసీలు ఊరికి దూరంగా ఉంటారు, చదువుకోవడానికి అనేక ఇబ్బందులు పడతారు. ఇట్లాంటి సందర్భంలో మొట్టమొదటి వ్యక్తి అన్న సంపాదించిన సందర్భంగా చప్పట్ల ద్వారా అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపారావు అన్నకు కుడి భుజంగా ఉండి అనేక కార్యక్రమాలని కలిసి చేస్తున్నటువంటి మిత్రుడు అరుణ్ని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ ఉద్యమ వందనాలు, ఆదివాసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి DBS విద్యార్థి సంఘం వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ సంఘం అధ్యక్షులు కావచ్చు, మరి విద్యార్థి అన్ని సంఘాలకు కూడా మేము ప్రధానంగా ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. 107 సంవత్సరాల తర్వాత ఒక విభాగానికి సంబంధించి డాక్టరేట్ పట్టా పొందడం అంటే ఎన్నేళ్ల పోరాటానికి ఈనాడు మేము సక్సెస్ అయినాం అనేది బలంగా తెలియజేయడం జరుగుతుంది. ఈనాడు ఒక్కరో ఇద్దరో ఉస్మానియా క్యాంపస్కి వస్తే అన్ని సంఘాలు కూడా మమ్మల్ని ఆదరించి మేము సక్సెస్గా ముందుకెళ్లాలని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈనాడు ఎన్నో కష్టాలతోటి మీ PhD పట్టా పొందడం జరిగింది కాబట్టి మా సమాజానికి కూడా ఒక విభాగం నుంచి వెళ్ళి మేము చదువుకున్న జ్ఞానవంతుగా ఈ విజ్ఞాన భాండాగారంలో విజ్ఞానంతో మేము నిండి ఉన్నాం. ప్రతి సమస్య పైన ప్రతి దాని విషయంలో స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి గొప్ప యూనివర్సిటీలకు కూడా వచ్చేసి PhD స్థాయిలో చదవాలని ప్రత్యేకంగా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి DBS కోఆర్డినేటర్, రాష్ట్ర కోఆర్డినేటర్ దర్శనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 10 ఏళ్ళుగా విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద నిజాయితీగా, అంకిత భావంతో పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తెలుగు విభాగం పరిశోధక విద్యార్థి, మన విద్యార్థి నాయకుడు, మన క్రాంతి గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఉద్యమాల గడ్డ, ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి డాక్టరేట్ పొందినటువంటి మన పాపారావు అన్న ఈరోజు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకోవడం ఈ సమాజానికి, ఆదివాసీ సమాజానికి చాలా గర్వకారణం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. పాపారావు అన్న, నువ్వు డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా కంగ్రాచులేషన్. అదే నీలాగనే ఈరోజు పాపారావు అన్నని ఆదర్శంగా తీసుకొని
ఈ గిరిజన సమాజం కానీ ఆదివాసీ సమాజం కానీ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గూడెంలో ఉన్నటువంటి కానీ మారుమూల తండాలో ఉన్నటువంటి కానీ ఈ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చైతన్యమయ్యి పాపారావు అన్నని ఆదర్శంగా తీసుకొని ఆ మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇగో హైదరాబాద్కు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక జ్ఞానాన్ని సంపాదించి మిగిలినటువంటి వాళ్లకు ఆదర్శంగా నిలబడి పాపారావు అన్నలాగా మిగిలినటువంటి తరాలకు మీరు చైతన్యం చేయాలని చెప్పేసి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక సాంస్కృతికటువంటి విషయాలన్నిటినీ ఈ జ్ఞానాన్ని పొంది చైతన్యం చేయవలసినటువంటిగా ఆ సమాజాన్ని నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి మరొకసారి పాపారావు అన్నకు కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మీరు ఇంకా పై స్థాయికి పోవాలన్నా ఇంకా మంచి మంచి స్థానాల్లో పోవాలా, ఇంకా మంచి పట్టాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ నిరుద్యోగ సమాజం తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరు కూడా ఉద్యమ వందనాలు తెలుపుతూ అదేవిధంగా జై భీమ్ జై పూలే. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి DBSA స్టేట్ కోఆర్డినేటర్ నా ఉస్మానియా గురువు అయినటువంటి జంగిలి దర్శనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక విషయం చెప్పదలుచుకుంటే ఆదివాసులు అంటే ఈ దేశానికి మొట్టమొదటి వాసులు. ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలో కావచ్చు ఆదివాసులు అంటే మొట్టమొదటి వాసులు. మొట్టమొదటి అనగానే అర్థం చేసుకునేది ఏంటంటే ఈ దేశానికి నేర్పించినటువంటి గురువులు ఎవరైనా ఉన్నారంటే అది ఆదివాసీ సోదరులు అని చెప్పేసి కూడా నేను తెలుపుతా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి జనరేషన్ ఏదైనా ఉందంటే సోదరులు అన్నాల వాళ్ళ జనరేషనే. ఆ జనరేషన్ నుంచి ఆదివాసులు అంటే ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకే వాళ్ళ గూడానికే చెందిన వారని చాలామంది అనుకుంటారు. మేము ఆదివాసులు అంటే మేము ఉద్యమాలు చేస్తాం, అదేవిధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఇట్లాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటాం, అటు ఉద్యమాలు చేసి ఇటు మా చదువులు కూడా చదువుకుంటాం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భాన్ని ఉద్దేశించి తెలుపుతా ఉన్నాను. నేను ఒక BC బిడ్డగా అన్నని మొట్టమొదటి ప్రోగ్రామ్ చేసిండేది ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణం అంటే ఆర్ట్స్ కాలేజ్లో 57 రూమ్లో ఒక కార్యక్రమం చేసి అన్నకి నేను వెళ్ళడం జరిగింది. అంటే సోదరుడు దర్శనతోటి కలిపి వెళ్ళడం జరిగింది. ఆ రోజే అనుకున్నా అన్న ఏదో ఒక రోజు ఇదే ఆదివాసీ బిడ్డ ఈ రాష్ట్రంలో ఒక వెలుగు వెలుగుతాడు, అదేవిధంగా తను ఏ రంగాన్ని ఎంచుకున్నాడు ఆ రంగంలో ముందు వరుసలు ఉంటాడని చెప్పేసి ఆ రోజే అనుకొని చాలా సందర్భాలు అన్న సోషల్ మీడియా కావచ్చు ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదిక ద్వారా కావచ్చు చూసుకుంటూ ఉంటాం. అన్న మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని అదేవిధంగా మీరు ఎంచుకున్న రంగంలో కూడా ఎదగాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. మీ గ్రామంలో ఉన్నటువంటి మీ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తోడుండి వారందరినీ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు విశ్వవిద్యాలయాల్లో చదివే విధంగా మీరు నేర్పించాలి, వారికి అవగాహన కల్పించాలని మరొకసారి కోరుకుంటున్నాను. భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు కూడా మీరు సహకారం అందించాలని చెప్పేసి అన్న, ఎందుకంటే మీరు అన్ని అవగాహన ఉన్నటువంటి వారు, మాకు కూడా మీ అవగాహనలో కొంచెం నేర్పించాలని చెప్పేసి కూడా మరి కోరుకుంటున్నాను అన్న. ప్రత్యేకంగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ అన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న సోదరుడు మన జంగిలి దర్శనానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నాతో పాటు మన నూకల మధు సోదరుడు కూడా రావడం జరిగింది. వారి తరపున కూడా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నామని చెప్పేసి కోరుకుంటున్నామన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉస్మానియా యూనివర్సిటీ అంటే వినపడుతున్నది ఉద్యమాల గడ్డ. ఇక్కడికి వచ్చినటువంటి SC, ST, BC మైనార్టీ విద్యార్థులే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అంటే కేవలం ఉద్యమాల గడ్డే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ విజ్ఞానపు అడ్డా కూడా అని నిరూపించే ప్రయత్నంలో ఇప్పుడు అన్న మనకు మొదటి తరంగా అంటే మాకంటే ముందు వచ్చినటువంటి తరంగా వాళ్ళు మాకు ఆదర్శంగా నిలబడతారు. ఈరోజు 107 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సోషాలజీ నుంచి PhD తీసుకున్నటువంటి మొట్టమొదటి ఆదివాసీ బిడ్డగా అన్నకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. రేపు భవిష్యత్ తరాల్లో ఇక్కడికి వచ్చేటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటువంటి ఆదివాసీ బిడ్డలకే కానీ వెనుకబడిన వర్గాల బిడ్డలకే కానీ రేపు భవిష్యత్ తరాలకు ముందు తరంగా ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి తరంగా ఇక్కడ ఉన్నత చదువులు చదువుకున్నటువంటి తరంగా వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తూ సరైనటువంటి మార్గంలో నడిపించే ప్రయత్నంలో అన్నవాళ్ళు ఇప్పటి వరకు అయితే విజయవంతంగా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రేపు భవిష్యత్ తరాలను కూడా అదేవిధంగా ఉద్యమాల వైపు సామాజిక ఉద్యమాల వైపు కానీ ఉన్నత చదువుల వైపు కానీ ఖచ్చితంగా గైడెన్స్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ జై భీమ్. ఈ అవకాశం ఇచ్చిన మన DBSA స్టేట్ కోఆర్డినేటర్ మా గురుగారు జంగిలి దర్శనన్నకు మొదటగా ధన్యవాదాలు. అలాగే ఆదివాసులలో డెవలప్మెంట్ లేని ఆ నగరాల నుంచి వచ్చి మన తెలంగాణ వచ్చినాక ఉస్మానియా గడ్డ మీద మొట్టమొదటిగా మన పాపారావు అన్నగారు PhD స్కాలర్గా PhD పట్టా పొందడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. నీలాంటి వ్యక్తులను ఇంకో చాలామంది విద్యార్థులను చాలామంది స్కాలర్స్ని తయారు చేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ DBSA పక్షాన వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అన్న. On this occasion for Paparao Anna getting PhD degree doctorate, I would like to congratulate Paparao Anna. Getting a doctorate is not that easy. It requires lot of efforts and lot of tremendous efforts, guys. So once again I would like to congratulate him for getting this honor. Congratulations Anna. ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి నిర్వాహకులు అధ్యక్షత వహించిన నా మిత్రుడు జంగిల్ దర్శన్ గారికి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ విద్యార్థి సంఘాల నాయకులకు, నిరుద్యోగ జేఏసీ నాయకులకు, సోదరులు ఆదివాసీ విద్యార్థి సంఘాల నాయకులకు పేరు పేరున ఆదివాసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ 107 సంవత్సరాల ఉస్మానియా చరిత్రలో సోషియాలజీ డిపార్ట్మెంట్ నుంచి మొట్టమొదటి ఆదివాసీ బిడ్డగా ఎక్కడో అడవుల్లో పచ్చని అడవుల్లో సేదతీరుతున్నటువంటి క్రమం నుంచి ఆకులపై అక్షరాలు నేర్చుకొని ఇవాళ విశ్వవిద్యాలయంలో వికసించి ఇవాళ డాక్టరేట్ పొందడం అంటే నా జీవితంలో ఇంకొకటి లేదని చెప్పేసి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ చదువుల తల్లికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఒక ఆదివాసిగా తను నివసించేటువంటి ప్రాంతంలో తాను జీవించేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అలానే ఇవాళ నేను యూనివర్సిటీలో అడుగుపెట్టినప్పుడే నా సమాజం, నా మిత్రులు, నా స్నేహితులు, నా సోదరులు, నా SC ST BC వర్గాలన్నింటిని కూడా నా చంతన చేర్చుకోవాలనేటువంటి తపనతో వచ్చి ఇవాళ ఆ ప్రయత్నం ఇక్కడ ఈరోజు ఇక్కడ నిలబడి కూడా అదే ప్రయత్నం జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇవాళ గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా సోదరులందరూ కూడా చేసినటువంటి సన్మానం నాకు మరింత బాధ్యతను పెంచుతుంది. భవిష్యత్తులో మిత్రులు చెప్పినట్టుగా రేపు భవిష్యత్ కాలంలో ఈ యొక్క అవార్డు PhDని కూడా రేపు ఈ సమాజంలో తీర్చిదిద్దేందుకే ఉపయోగించుకునే విధంగా ఒక ఆదివాసీ బిడ్డగా నా ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దర్శన్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున ఆదివాసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.